సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకా. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే. ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 month టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? అదండి చెప్తాను. నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం, దూరమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తా. మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? 1 రోజా 1 సంవత్సరమా? కరెక్ట్ గా ½ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి. నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడుకు లింగం. తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటంటే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి, బలమణి నే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? ఈయనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల? బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడెవడక్క? నేను రా బామ్మర్ది, ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. నీవేం బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు. యూరిన్ టెస్టా? కాదు. చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే.
అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఉంగో, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అగో, అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా, ఇంకా ఆలస్యం ఉంది. మరి 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యో. బావ మరి సిగ్గుపడుతున్నాడు. తక్కువ తీసుకెళ్దాం. ఏమండి, మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదిగో, ఈ 2 కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి. అలాగేనమ్మా. నో, వాటిని చంపొద్దు. ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు? ఏం ద్రోహం చేశాయని వాటి గొంతుకొస్తున్నావు? అది కదమ్మా మీరే. అవును, నేనే అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా కుక్కరోకో అని ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా, రాక్షసంగా, అమానుషంగా బలి తీసుకుంటావా? సార్, చూడండి, సరి అన్యాయం. నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా? మీరున్నది మనుషుల్ని కాపాడ్డానికేనా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని కాపాడలేరా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని అంటే రూల్స్ ప్రకారం. రూల్స్ ఏమిటండి రూల్స్? తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం? గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందివ్వడమేనా ఇవి చేసిన ద్రోహం? చెప్పండి. మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మూగ జీవుల తరపున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను. కోళ్లల్లో కోడినై, మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను. అయితే ఓ 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. ఈ 2 కోళ్ళని వదిలేస్తున్నా. స్వేచ్ఛగా బతకండి, వెళ్ళండి. ఎంత మానవతావాది. ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయినే చేసుకో. అన్నయ్యలు, ఏంటమ్మా అలా అరిచావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that kills the power of my land, my child? This time you can't something else, right? తెలుగులో చెప్తుంటేనే అర్థం కలిసి నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something as pure the kill of my what is it? Yeah, sister. We can't something as pure the kill of my get to town. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళీ తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something as kills the power of the brother. Hand away, hand lock on the patch mother asking the grandma brother. But the plus, right? Yes, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something as pure the power of the town of the town. చెస్! నోర్మిలా. ఏమే, మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబంలో పుట్టి మన శత్రు స్థావరంలో ఉన్నటువంటి ఆఫ్టర్ ఒక ఎస్ఐకి మనసిస్తావా? ప్రేమకి కాకి బట్టల వాళ్ళు, కత్తెర బ్యాచ్ వాళ్ళు అనే భేదాలు ఉండవన్నయ్య. వాయుముడు, మనం ముందు పరిగెత్తుతుంటే వెనక పరిగెత్తుతూ బతికే వెనకబడ్డ పోలీసు వాడు,
మనం కష్టపడి దొంగతనాలు చేస్తే మన చేతి కింద చేయి చాచి మామూళ్ళు తీసుకునే వాడు 13 రీళ్లు మనం ఫైట్ చేస్తే ఆఖరి షాట్ లో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అనే వాడు ఈ ఇంటికి అల్లుడు, నీకు మొగుడు, మాకు భావన. మన దొంగ జాతికే చెరగని మచ్చ తెచ్చావు ఒకటి. మచ్చాలేదు బచ్చాలేదు. త్వరలోనే ఆయన చేత తాళి అనే బేడీలు వేయించుకుని ఆయన కౌగిలనే లాకప్ లో అరెస్ట్ అయిపోతాను. ఏం కూసావా ఏమిటి ఆయాసం? ఆయాసం కాదురా, ఆవేశం. వారిని జాకీ మీద నా చైను, నువ్వు ఆ భాష మానవపోయావంటే నీ నాలుగు బిగి నవిలేస్తా. ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా, ఆపేస్తాం. ఒక పక్క నుంచి అది ఆటం బాంబులు పేలుస్తుంటే మధ్యలో మీ జోకులేంట్రా? బ్రదరు, అదేసింది ఆటం బాంబు కాదు, స్వీట్ బాంబ్. ఏంటా నువ్వు అనేది? అవును, బాలామణి దగ్గరికి డైమండ్ కోసం నువ్వు వేకలింగం వేషం వేసి ఎదవ్వై వచ్చావా? అవును. ఇప్పుడు మన పోలం దేవికి ఆలీబాబాతో పెళ్ళయిందనుకో, దీని కుడికాల ఆ ఇంట్లో డైమండ్ మన చేతుల్లో. అంతేకాదు, ఆలీబాబా మన బావైతే భారతదేశం బార్డర్ వరకు మనం దొంగతనాలు చేసుకోవచ్చు. పొరపాటున పట్టుబడ్డా అదిగో అరెస్టు, ఇదిగో బెయిలు. ఒకే బ్లేడ్, 2 జేబులు. ఏమండి ఏమండి, ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. చవక అయ్యా, మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్టిన కూర్చోండి. ఒరేయ్ ఏంట్రా, ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా, అది నా స్టేషన్ లో? ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేశారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు కొడతాను. అన్నయ్య గారు, మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలి చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరేవ్వండి. నాకన్నా అసలు ఇటు తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నన్నా? ఏమండి, ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమిటిది? దొరగారు, అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. 1-2 సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్, మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా, దొరగారు మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు సార్. షడప్, ముక్కు నోరు మూసుకుని ఆయన మెడలో తాళి కట్టు. నేను కట్టను. మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా, లేదంటే ఉద్యోగం తీయించి ఉరిశిక్ష వేయించమంటావా? ఒరే, ఎస్పీ గారి కోపం తెప్పించగా వెళ్ళి పీటల మీద కూర్చోరా. ఎలా కూర్చోమంటావు? ఆల్రెడీ నా హృదయంలో ఇంకో హీరోయిన్ ఉంది. ఇంకో హీరోయిన్ ఉందా? అంటే ఇది ఖచ్చితంగా నా పిల్లవై ఉంటుంది. నో నో, నీ హృదయంలో ఇంకెవరు ఉంటారు వీలేదు. నువ్వు తాళి కట్టి తీరాల్సిందే. కూర్చోబెట్టడం అయ్యా, దండలు మార్చుకోండి. నేను మార్చను, కావాలంటే మీరు మార్చుకోండి. మారుస్తావా? కాల్ చేయమంటావా? మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటానా?
మాంగళ్యం తంతునా నేనామమ జీవన హేతునా కంటే భద్రామి శుభకే త్వం దేవ శరదాం శతం మాంగళ్య ధారణ శుభోత్తరస్తు శతమానం ప్రతిష్టతే. అయ్యా పెళ్లి తీయండు, ఇక వెళ్ళి మీ డ్యూటీ మీరు చేసుకోండి. దొరగారు మీరు చేసింది తప్పేమో అనిపిస్తుందండి. తప్ప అదేమిటమ్మా? ఆయనకి ఇష్టం లేకుండా నా మెళ్ళలో తాళి కట్టించారు. ఇప్పుడు ఆయన నాతో సంసారం చేస్తారంటారా? చచ్చిన చేయను. ఏదో తాళి కట్టమంటే కట్టాను గాని సంసారం చేయడం నా వల్ల కాదు అని అంటాననుకున్నారు కదూ. చచ్చిన అన్నం చచ్చినట్టు దీంతోనే కాపురం చేస్తాను. చూడమ్మాయి, ఇతన్ని నమ్మటానికి వీల్లేదు. అంచేత ఇతని టేబుల్ మీద ఒక పుస్తకం పెడతాను. ఏ రోజు కాపురం చేయకపోతే ఆ రోజు వచ్చి పుస్తకం మీద కంప్లైంట్ రాయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అంటే కాపురం కూడా డ్యూటీలా చేయాలన్నమాట. ఎస్, అమ్మాయిని తీసుకెళ్ళు. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? బాగుందా? తాజ్ మహల్ లో ఉంది అని అంటాననుకున్నావు కదూ. చస్తే అన్నం. ఆగండి, అందుకోండి. ఆవో ఆవో అలీబాబా, రావో రావో లాఠీ బావా, అల్లుడు వైతివి టోపీ బావా, హారతి ఇదిగో. ఎస్ఐ బావా. ఏచ్చి, ఆపండి. ఏంట్రా ఈ మ్యూజికల్ నైట్? మ్యూజికల్ నైట్ కాదు, మ్యారేజ్ నైట్. యా. అవును, మీరు 1/2 డజన్ దొంగల్లో 1/2 డజన్ దొంగలు కదూ. హాజీ. ఎడంకాల్ లోపల పెట్టరండి. ఆ? నేను మిమ్మల్ని లోపలికి తోద్దామనుకుంటే మీరు నన్ను లోపల పిలుస్తున్నారా? ఫర్దర్ గా మనకు అవసరం ఉండదు బావగారు. బావగారా? హాంజీ, ఇన్నాళ్ళు మంది దొంగ పోలీస్ కనెక్షన్, ఈ రోజు నుంచి బావ బావమరిది రిలేషన్. బావా బామ్మరిదా? ఛై! కొంప తీసి నువ్వు గాని వీళ్ళ చెల్లెలు కాదు కదా? కాదండి, అమ్మయ్యా, బ్రతికించావు. నాకే వాళ్ళ అన్నయ్యలు. అంతే కదా. ఆ! ఆ, మీరంతా కలిసి నన్నింత మోసం చేస్తారా? అది మా కులవృత్తి బావగారు. నడమే, ఎవడా నీకు బావగారు? మీరే బావగారు. బావగారు లేదు, చిల్లిగారు లేదు. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నేను బేడీలు విడాకులు తీసుకొస్తాను. పేడీలు విడాకులునా? అవును, దేనికి? బేడీలు మీకు, విడాకులు దీనికి. బ్రదర్స్, వెళ్ళి ఆటో తీసుకురండి. అక్కర్లేదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఆటో మీకు కాదు, నాకు. నీకు ఆటో ఎందుకు చెల్లి? ఎస్పీ గారింటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్తాను. అంతా చెబుతావా? తప్పమ్మా, 2-3 జరగనివి కూడా కలిపి చెప్పు. పాపం అప్పుడే ఎస్పీ గారికి బాగా కోపం వచ్చి బావగారి ఉద్యోగం పీకేస్తాను. అయితే నన్ను ఆశీర్వదించి పంపండి బ్రదర్స్. స్పీడ్ గా వెళ్ళి స్లోగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు చెప్పి బావగారి జీవితాన్ని సర్వనాశనం చేసిన తల్లి. ఆగు. నిజంగానే వెళ్తున్నావా? మీ మీదొట్టు. నేను సరదాగా జోక్ చేసినా కూడా వెళ్తావా? జోక్ చేశారా? అవును, భార్య బామ్మరుదులతో ఈ మాత్రం సరదాగా జోక్ చేసి షేక్ చేసే హక్కు నాకు లేదా? టెల్ మీ ఐ సే. అయితే మాకు బేడీలు, మా చెల్లికి విడాకులు. విడాకుల ఎందుకు ఇవ్వాలి? వై? మై 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. 1/2 డజన్ అబద్ధాలాడి ఒకే ఒక పెళ్లి చేసుకుంది. అదేనా ఆమె చేసిన నేరం? 3 దొంగల ముద్దుల చెల్లి అలా పుట్టటమేనా ఆమె చేసిన పాపం? ఏ ఏ సీతాదేవి భూమిలో పుట్టలేదా? పుట్టింది. లక్ష్మీదేవి బురదలో పుట్టలేదా? పుట్టింది. ఈవిడ కూడా అంతే. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. బావా, ఆ బాబా, నువ్వు బావవి కాదు బాబా, పాలకొల్లు పాలకోబావి. అయ్యో మీకు కూడా తెలిసిపోయిందే. అన్నట్టు బావా, ఆ. నువ్వు మా ఇంటి వాడివి అయితే ఆ. తిరుపతి వెంకటరమణమూర్తికి వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నాం. ముగ్గురు మొక్కుకున్నారా? హాజీ. మరి ఎప్పుడు వెళ్తున్నారు? మేమెందుకు వెళ్తాం? మీరు వెళ్తే సరిపోద్ది. మొక్కుకున్న మీరైతే మేము వెళ్తామేంటయ్యా? గుండు కొట్టిస్తామని మొక్కుకుంది మీకండి. నాకు గుండు కొట్టిస్తామని మీరు మొక్కుకున్నారా? ఆహా, బామ్మర్దులంటే మీరురా. భక్తి మీది, గుండు నాది. సూపర్. రండి బావగారు వెళ్దాం.
ఎక్కడికి కొండక కాదు శోభనానికి. ఓహో అదొకటి ఉంది కదా పదండి పదండి. గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం? కింద చూడండి బాబు గారు. అమ్మో కన్నం మీ ఇంటికే కన్నం వేశారా? ఎవరా దొంగ నా చోరులు? మేమే. ఆ? మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా? పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి. తల దూర్చండి. ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులు ఎవరైనా ఏర్పాటు చేశారా? నో 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 సంథింగ్ ఇస్ క్యాన్సర్ ఫర్ ద బ్యాడ్ దట్ వన్ దిక్ దట్ దట్. ఏంటి తిట్టాడా? లేదు, శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు. ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా? అవును బాబు గారు, ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్. ఆహా ఈ ఎస్ఐ కడుపున ఖేడీలు గూండాలు. గుడ్ బాగుంది, చాలా బాగుంటుంది. దూరండి. ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఏమిటి? చుంచెలకల్లాగా మేం దూరేలే కంటే పంది కుక్కల్లాగా మీరు దూరి అవతలకు పోయారనుకోండి, మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. రియల్లీ? కాట్ర వల్లి. అమ్మాయి బావగారు చాలా బిడి పడుతున్నారు. బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరెళ్తా. అదే చూస్తారా? ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో. ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది. ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి. ఏమిటిది? మిల్కా? కాదు టీ. టీయా? యా. నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా? డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బావగారు. హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే. మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని తోయమంటారా? అక్కర్లేదు, ఆ మాత్రం మేము దూరగలం. వచ్చేస్తున్నాను. అమ్మయ్యా, మరీ అంత స్పీడా? అప్పుడే లైట్ ఆర్పేశావు? లైట్ ఉంటే నాకు సిగ్గండి. చీకటంటే నాకు భయం. మీరు భలే కార్టూన్లు వేస్తారండి. అయ్ బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే. మరే రండి. నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడెక్కడ నా పడుకుంటా. ఎక్కడో పడుకుంటారా? ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదూ. అయ్య బాబాయ్ మీకు కూడా తెలిసిపోయిందే. ఇమిటేషన్ వద్దు, వస్తున్నా. రండి. నువ్వక్కడ, ఇది ఇక్కడ. అంటే రాత్రి నువ్వనుకుని దీన్ని నేను చెల్లమ్మా ఏడుస్తున్నావేంటమ్మా? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ కాలేదా? అయితే బావగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా? అన్నయ్య డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు, లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. దేనికమ్మా? బావగారు బావగారు ఏం జరిగింది? ఏమి జరిగిందో నాకు తెలీదు. ఓయ్ 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 ఓయ్, మా సిస్టర్ గది నుంచి నువ్వు వస్తున్నావేంటి? అన్నయ్యలో అమ్మా పూజా బేడి, ఏం జరిగిందమ్మా? ఎందుకలా అరిచావు? చెరిగిన బొట్టు, వాడిన పూలు, నలిగిన చీర. ఏం జరిగిందమ్మా? చెప్పుకోండి చూద్దాం. అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా, విషాదంలో వినోదమా తల్లి? తప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. ఆ చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసావా తల్లి? అదేంటో మాకు చెప్పమ్మా, మేము సిగ్గుపడతాం తల్లి. కొంప తీసి శోభనం జరగలేదు కదా? కొంప తీయకుండానే శోభనం జరిగింది. పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయావు అన్నమాట. ఇట్స్ ఆల్ రైట్. నీ శీలాన్ని దోచుకున్న ఆ కామాంధుడెవరో చెప్పమ్మా. వాడి పేగులు తీసి గిటారు వాయిస్తాను. ఎవడు వాడు? ఎచ్చటి వాడు? నేను చిన్న చిన్న పిల్లవాడు. చెప్పు. నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య.
ఆయన్నే అడగండి. ఏమైంది బాబు? నాకు సిగ్గుగానే ఉంది బాబు. అందరూ ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బై మిస్టేక్ రాత్రి ఆ అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది. మీరా? అవును బాబు గారు. బావా గారా? ఎస్, షీఈ్ మై సిస్టర్. అమ్మ నా దొంగలారా, అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు. ఏయ్, అసలు నువ్వు ఈ గదిలో కట్ట వచ్చావు? చెప్పుకోండి చూద్దాం. చాప్! కోటయ్య ఆడుకోతో పజిల్స్ ఆడుకో, పనసపొట్టు అయిపోద్ది. నువ్వు నోర్మి ఎదవా. పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి? పెళ్ళయి కూడా శోభనం కాలేదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటరా? కోటయ్య అండుకోతో క్రికెట్ ఆడబోక, వికెట్లు రాలిపోతాయి. బెమ్మం బ్రదర్స్ తో గేమ్స్ ఆడకు, బ్యాట్లు ఇరిగిపోతాయి. మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా? రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు. ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ 3 ముళ్ళు 3 స్టంపులుగా ఫిక్స్ అయిపోయాయి. ఏమిటే బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్లంటూ స్టంట్ మొదలు పెట్టావు? ఆడదానికి తాళి కంటే విలువైనది మాను. అదే నేను పోగొట్టుకున్నాను. నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు, అది నీ కర్మ. లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని. ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన. ఏమండి, ఈ చిక్కుముడు మీరే చెప్పండి. అసలు మీ భార్య ఎవరో చెప్పండి. చెప్పండి. చెప్తా. ఇందాకటి నుంచి వర్కౌట్ చేస్తున్నాను. చెప్తున్నా, చెప్పేస్తున్నా, చెక్కేస్తున్నా. ఎస్పీ గారు, ఎస్పీ గారు, ఎస్పీ గారు, కొంప మునిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవును, వీడు సారీ ఇతను 3 టౌన్ ఎస్ఐ కదూ? అవును. మరి ఇతను ఇక్కడ పెట్టారేమిటి? సెల్ ఖాళీగా ఉందనా? 10 మందికి న్యాయం చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి 2 అమ్మాయిలకి అన్యాయం చేశాడు. 2 అమ్మాయిలకా? ఏం చేశాడు సార్? ఏం చేశాడా? ఒక అమ్మాయిని అగ్ని సాక్షిగా పెళ్ళాడి 2వ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కడుపు చేశాడు. ఓహో, అలా చేయడం తప్పంటారా సార్? తప్పంటారంటావా? రైట్, వీడిని కూడా సెల్లతో చేయండి. భలేవారు సార్, తప్పు కదా అనబోయి తప్పంటారా అని స్లిప్ అయిపోయాను. కరెక్ట్ సార్. అయితే ఇప్పుడు వీడి ఫీచర్ ఏంటంటారు? ఏముంది, ఫస్ట్ ఉద్యోగం ఊస్ట్, నెక్స్ట్ కోర్టుకు పోస్ట్, ఆ తర్వాత 7 ఏళ్లు జైల్లో రెస్ట్. ఇంత చిన్న తప్పుకి 7 ఏళ్లు వేస్తారా సార్? కాకపోతే మరో 2 ఏళ్లు పెంచుతారు. సార్, నాకు డౌట్ సార్. ఏమిటి? ఆ 2వ అమ్మాయికి కూడా తాళి కట్టేసి 2ని ఏలుకుంటే అప్పుడు 14 ఏళ్లు శిక్ష. సార్, నాకు ఇంకో చిన్న డౌట్. తొందరగా అడుగు. ఇప్పుడు తాళి కట్టిన అమ్మాయితో సంసారం చేయకుండా తాళి కట్టని అమ్మాయితో సంసారం చేస్తే జస్ట్ ఉరి తీస్తాను. ఓహో, అవును. పెళ్ళైన 2వ రోజే 2వ అమ్మాయిని గురించి అడుగుతున్నావు, ఏమిటి విషయం? ఉత్తినే సార్. ఉత్తినే అయితే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతావు? సంథింగ్ ఇస్ రాంగ్. అబ్బే, ఏమీ లేదు సార్, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం.